సో రైట్ జాయిన్కి లెఫ్ట్ జాయిన్కి అయితే పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో లెఫ్ట్ జాయిన్ ఏంటంటే ఏ టేబుల్ బి టేబుల్ నుంచి మనం ఏ టేబుల్లో ఉండే డేటా ప్లస్ బి టేబుల్తో మ్యాచ్ అయ్యే డేటా బయటికి తీస్తాం కదా. అదే రైట్ జాయిన్లో ఏంటంటే బి టేబుల్ డేటా ప్లస్ ఏ టేబుల్తో మ్యాచ్ అయ్యే డేటాను మనం బయటికి తీస్తాం అనమాట. సో రిటర్న్స్ ఆల్ ది రోస్ ఫ్రమ్ ది రైట్ టేబుల్ విత్ మ్యాచింగ్ డేటా ఫ్రమ్ ది లెఫ్ట్ అనేది రైట్ జాయిన్ కాన్సెప్ట్ అనమాట. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ రైట్ జాయిన్ బి ఆన్ ఏ డాట్ కీ ఈజ్ ఈక్వల్స్ టు బి డాట్ కీ. మనము రైట్ జాయిన్ చేయాలి అనుకున్న టేబుల్ని రైట్ జాయిన్ అనే ఒక కీవర్డ్ పక్కన మనం రాయాలన్నమాట. కానీ మనం లెఫ్ట్ జాయిన్లో ఏంటి, ఫస్ట్ లెఫ్ట్ జాయిన్ చేయాలనుకునేది రాసాం. సో ఆర్డర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ రైట్ జాయిన్ లెఫ్ట్ జాయిన్స్లో. సెలెక్ట్ ఐడి ఫస్ట్ నేమ్ ఆర్డర్ ఐడి ఫ్రమ్ కస్టమర్స్ రైట్ జాయిన్ దేంతో చేయాలి, ఆర్డర్స్ అనే టేబుల్తో ఆన్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు కస్టమర్ డాట్ ఐడి అనేది ఇక్కడ కోడ్ అనమాట. మనకు క్వైరీ ఇచ్చాం. సో అదేం చేస్తుంది, గెట్ ఆల్ కస్టమర్స్ విత్ దేర్ ఆర్డర్స్ ఇంక్లూడింగ్ ఆర్డర్స్ వితౌట్ మ్యాచింగ్ కస్టమర్స్. అంటే మనకు ఆర్డర్స్ టేబుల్లో ఓన్లీ ఆర్డర్ పెట్టిన వాళ్ళు మాత్రమే ఉంటారు. కస్టమర్స్ టేబుల్లో ఆర్డర్ పెట్టిన వాళ్ళు పెట్టుకోని వాళ్ళు మొత్తం అందరూ ఉంటారు. సో ఇప్పుడు మ్యాచ్ చేసి జాయిన్ చేసినప్పుడు ఏమైందంటే ఆర్డర్స్ టేబుల్లో ఉన్న కస్టమర్స్ ప్రింట్ అయ్యి ప్లస్ కస్టమర్స్ టేబుల్లో ఆర్డర్ పెట్టని వాళ్ళు కూడా మనకు బయటకు వస్తారనమాట. అదే లెఫ్ట్ జాయిన్లో ఏం చేసాం, కస్టమర్స్ ఆర్డర్ పెట్టని వాళ్ళని కూడా బయటికి మనం ప్రింట్ చేసాం. కానీ మనం రైట్ జాయిన్లో ఏంటి, ఆర్డర్స్ పెట్టి కస్టమర్స్ అకౌంట్ డిలీట్ చేసుకున్న కస్టమర్స్ టేబుల్లో వాళ్ళు లేని వాళ్ళని కూడా మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట బయటికి.